అటాక్ చేస్తారు. ఇలా గతంలో కొన్ని నెలల క్రితం మేము భారతదేశంలో కూడా కాశ్మీర్ లో కూడా మేము ఎంటర్ అవ్వబోతున్నామని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మనకు కాశ్మీర్ లో ఏదో జెండాలు పెట్టారు కానీ నిజంగా కేడర్ లేదు అక్కడ వాళ్ళది. కానీ ఏదో మేము వస్తున్నాం అన్నటువంటి బెదిరింపు. ఈ రోజు పాకిస్తాన్కి ఏంటంటే జైషే మహమ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ రెండిట్లో కూడాను చాలా మంది యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. కాబట్టి యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఉన్న ఈ రెండు తంజీమ్ ని యాక్టివేట్ చేస్తే వాళ్ళ క్యాడర్ అందరూ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళ కమ్యూనికేషన్స్ ట్రాక్ చేస్తున్నాం. కాబట్టి బహుశా వాళ్ళు దొరికిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్త తంజీమ్ తీసుకొచ్చి ఐఎస్కేపీ ద్వారా చేయిద్దామన్నటువంటి ఒక ఐఎస్ఐ ప్లాన్. కాబట్టి తంజీమ్లని వాళ్ళు యాక్టివేట్ చేశారు. మన ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా చాలా ఫోకస్డ్ గా దీన్ని అంతా కూడాను ట్రాక్ చేశారు. కాబట్టి త్రుటిలో తప్పింది. రమారమి 3000 కిలోల విస్ఫోటక శక్తి దొరికిందంటే కనుక బహుశా మనకు అక్కడ ఉన్నటువంటి చాందినీ చౌక్ ఏరియా అంతా కూడా బ్లాస్ట్ చేయగలిగినంత కెపాసిటీ ఉంది. ఈసారి కాశ్మీర్ లో టార్గెట్ ఉండబోదు, కాశ్మీర్ బయట ఉండబోతోంది. ఎందుకంటే కాశ్మీర్ లో ఆల్రెడీ ఒక అటాక్ జరిగిన తర్వాత ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళేటువంటి ధైర్యం సాహసం చేయట్లేదు. కాబట్టి ఇంకా అక్కడ మళ్ళీ అటాక్ చేస్తే కానీ దానివల్ల పెద్ద లాభమే లేదు. వాళ్ళు బహుశా ఢిల్లీ లాంటిదో లక్నో లాంటిదో మనకు రెక్కీ చేసినట్టు అన్ని మనం చూసామంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ని, తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్ ని, ఇటువంటివన్నీ వాళ్ళు టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఆలయాలు, కొన్ని హిందూ దేవాలయాల మీద వాళ్ళు రెక్కీ చేశారు. బహుశా కొన్ని మన ఇండస్ట్రియల్ సెంటర్స్ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మనకు చైనా నుంచి ఇండస్ట్రీస్ అన్ని కూడా భారతదేశానికి వస్తున్నాయి. ఇక్కడ కనుక టార్గెట్ చేసి ఒక ఇండస్ట్రీ దగ్గర టార్గెట్ చేసి కొట్టారంటే కనుక బహుశా ఒక మెసేజ్ వెళ్తుంది, భారతదేశం మీకు సురక్షితంగా లేదు, సేఫ్ గా లేదు, మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టకండి, వెళ్ళిపోండి అనేటువంటి ఒక మెసేజ్ పంపించడానికి. కాబట్టి ఇటువంటి టార్గెట్స్ మిగతా దేశంలో టార్గెట్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మన డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఆయన ఈసారి మీకు ఈస్ట్ నుంచి రావచ్చు మీకు అటాక్స్ అని చెప్తున్నాడు. అంటే బంగ్లాదేశ్ నుంచి కానీ మియన్మార్ నుంచి కానీ వస్తాయి అన్నట్టు దిశగా వాళ్ళు చెప్పారు. అసీం మునీర్ 11 వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ని, ఎయిర్ ఫీల్డ్స్ ని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని ధ్వంసం చేశాం. కాబట్టి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు అసీం మునీర్. ఏదో ఒక విధంగా మనం చేయాలి, అది చేసేటప్పుడు తను ఎవరి ముందరైనా సాష్టాంగ ప్రణామం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు ఇజ్రాయెల్ ముందర కూడా సాష్టాంగ ప్రణామం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అల్టిమేట్ గా ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళినా, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళినా అతను కోరుకునేది ఒకటే, నేను భారతదేశం మీద చేసే యాక్షన్ కి నన్ను సపోర్ట్ చేయండి. కాబట్టి ఆ దిశగా అసీం మునీర్ మన మీద ఏదో చేసి తీరుతాడు, అతనికి ఆప్షన్ లేదు. అతని దేశంలో అతను క్షీణిస్తున్నాడు. మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళ కంట్రోల్ పోతోంది, బలూచిస్తాన్ లో కంట్రోల్ పోతోంది. తన కమాండర్స్ అతని మాట వినట్లేదు. పర్మనెంట్ గా ఇతను యావజ్జీవం కూడా ఒక మనకు ఫీల్డ్ మార్షల్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అంతర్గతమైనటువంటి సమస్యలకు బాహ్య శత్రువు ఉంటే కానీ అతను బతకలేడు. కాబట్టి అతనికి ఆప్షన్ లేదు, మన మీద ఏదో అటాక్ చేసి తీరుతాడు. ఈ రోజు పట్టుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గిరిధర్ గారు. మనతో పాటు వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ, అలాగే కశ్మీర్ లో ఐజీ ఆపరేషన్స్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు 3 ఏళ్ల పాటు డాక్టర్ బిఎన్ రమేష్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. నమస్కారం. నమస్తే. కశ్మీర్ లో